అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఆ డబ్బు వచ్చినప్పుడు అదేందుకు పెద్ద మహాప్రపంచ విజయంలాగా ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమీ లేదు. ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ వాళ్ళు మేము 1,00,000 కోట్లు ఇస్తాం అన్ని రుణాలు, ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్. దురదృష్టం ఏంటంటే, చాలా బ్యాడ్ లక్ ఏంటంటే, మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు. కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి? ఏమి లేదు. బట్టి గ్యాస్ ట్రాష్ పంచరంగం ఈస్మాన్ కలర్ లాగా చెప్పడం తప్ప, స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాసు ట్రాషే తప్ప, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో లేచినాం, నిధులు ఇస్తాం, రేపొద్దున అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటాం. కానీ 7-8 నెలల ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టిపోతే 10 ఏళ్ళుగా మీరు ఒక్కసారి ఏలు పెట్టుకొని చూపెట్టుకొని గుండె మీద ఏం చేసినారు ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు. ఎన్నికలకు మీరు చెప్పిన మేనిఫెస్టో, 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో, మేము 5 ఏళ్లకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఎంత శాతం అమలైంది 8 నెలల్లో, మీరు 10 ఏళ్లలో ఎంత అమలు చేసారో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. అవన్నీ ఏం లేకుండా ఇవాళ నిన్న బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే మాట్లాడని కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్ర బడ్జెట్ మీద నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే ఒకవైపు బీజేపీని మౌనం, ఇద్దరు మీకు అక్కడ ఉండేపడేటువంటి ఒక స్నేహపూర్వకం ఢిల్లీలో చూస్తే గల్లీల కుస్తీకి నిదర్శనం కాదా? నిన్ననే కేసీఆర్ గారు బడ్జెట్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి బడ్జెట్ మీద మాట్లాడి ఉంటే అవును నిజంగానే రాష్ట్ర పట్ల ఒక ఆలోచన ఉంది అని చెప్పేటువంటి అవకాశం ఉండే. అదేం లేదు. కేంద్రం ఇంత పెద్ద జీరో గోడుగుడ్డు ఇచ్చిన, మొత్తం గాడిద గుడ్డు ఇచ్చినటువంటి బడ్జెట్ మీద మాట్లాడలే. ఇవాళ మేము మా యొక్క ప్రయత్నాన్ని ఇలా హైదరాబాద్ నాటి నగరానికి 10,000 కోట్ల రూపాయలు ఇచ్చి విద్యకు సంబంధించి కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి కావచ్చు, గిరిజనులకు, మైనార్టీలకు అన్ని రకాల కార్యక్రమాలు చేపడతా ఉంటుంటే ఎక్కడ మీకు తప్పనిపించిందో చెప్పమని అడుగుతా ఉన్నా. స్పెసిఫిక్గా యాదవులకు సంబంధించి స్పందించినారు కాబట్టి ఒకటే మీరు 3 దఫాలు ఇవ్వాల్సినటువంటిది ఒకటే దఫా ఇచ్చి 85,488 జీడీలు మీ ప్రభుత్వం ముడ్డి కింద పెట్టుకొని ఎన్ని రోజులు వడ్డీ తెచ్చుకొని ఊర్లలో పోతే పాపం చాలా బాధపడుతుండ్రు వీళ్ళంతా. సో ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారు మీరు సభకు రావడం, ప్రభుత్వానికి ఏదైనా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా సలహాలు ఇస్తే తెలంగాణ ప్రయోజనాల కోసం అందరం కలిసి ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. దాని తదుపరి ఎంతసేపు నిన్న కూడా చూసినాం బడ్జెట్కు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు పూర్తిగా అంటే తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గట్టిగా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఏది ఏమైనా
ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బడ్జెట్లో ఇంకా ఏదైనా అవసరాలు అనుకుంటే తప్పకుండా ఇలా చెప్పిందే వేదం కాదు. రేపు అవసరం ఉంటే అనేక సందర్భాల లోపల మనం మార్పులు చేర్పులు ఇంకా అత్యవసర పరిస్థితులలో మార్పులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగింది అనిపిస్తే సంబంధిత శాఖ మంత్రులకు కలవడానికి అవకాశం ఉంది. మేము చెప్పింది వినడం తప్ప మీరు వినాల్సింది తప్ప మీరు చెప్తే మేము వినమనే పరిస్థితుల్లో లేమి. ఇలా మొనోడైలాగ్ అంటారు, మొనోడైలాగ్ కాదు, మేము మొనోలాగ్ కాదు, మేము మాట్లాడతాం వింటాం. కాబట్టి ఆ దిశలో మా ప్రభుత్వం కొనసాగుతోంది. తప్పకుండా ప్రజాహితంగా ప్రజా సంక్షేమంగా ప్రజల యొక్క బలైన వర్గాల సంక్షేమ దిశలో మా కార్యక్రమాలు కొనసాగుతాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాను. ₹1,00,000 రుణమాఫీని 5 సంవత్సరాల్లో 5-6 కిస్తుల్లో చెల్లించిన అనేటువంటి శత్రువా? మేము ₹2,00,000 రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తామని ₹1,00,000 లోపల ఉన్నటువంటి 11 లక్షల చిల్లర మంది రైతులకు ఒకే దఫా వేసిన వల్ల శత్రువులమా? రైతులకు తెలుస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, రైతులకు సంబంధించిన నిజమైన ఎవరికైతే భరోసా బంధు ఎవరికైతే కావాలో వాళ్ళకే ఇవ్వాలా, ఎవరికి పడితే ఇవ్వాలా అనే ఒక ప్రజాభిప్రాయం కొనసాగిస్తున్నాం. దాని మీద ఏమి ఇబ్బంది కలుగుతుంది? తప్పకుండా రైతులను ఆదుకోవడానికి మేము అన్ని రకాల కార్యక్రమం చేస్తాం. రెండవది, మీరు రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినారు. మేము రైతు చనిపోకుండా ఉండేదందుకు రైతు పంట బీమా ఇస్తాను. అందుకు మంచిది కాదా మీకు? ఏం చేయాల్సి చెప్పు రైతులకు ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంది? ధరణి పేరు మీద రైతులను నరకయాతన పెట్టాలా మేము? ఏం చేయమంటారు రైతులకు? మీరు చెప్తున్న నరకం అంటే ఏంది? ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా రైతులకు సంబంధించి సంక్షేమం గురించి ఆలోచించటం. మా ప్రభుత్వం ఇలా మేము కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా ఏదైనా రైతు హిత నిర్ణయాలు తీసుకున్నామంటే కాంగ్రెస్ తప్ప. వీళ్ళు ఏం చేసినారో అడుగుతా ఉన్నాం. సంతోషం, చెండాడండి, పర్వాలేదు, మేము కూడా రెడీ ఉన్నాం. మేము వట్టిగానే మీరు చెండాడుతుంటే మేము అసలు చూసి ప్రేక్షకులు లెక్కలేం. మాకు కూడా ప్రభుత్వం నడపడము, ప్రతిపక్షాల కుట్రను ఎదుర్కోవడము. మొదటి నెల నుంచి చెప్తా ఉన్నారు, మొదటి నెలలనే ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం ప్రభుత్వాన్ని. ఇటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ కూలగొడతాం, ఉంటుందా చూస్తాం, నడుస్తుందా చూస్తాం. అట్లనే చీల్చి చెండాడతాం కూడా గంతే. మేము ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలను ఏదైనా పొరపాటు చేస్తే ప్రజల ముందు ఉంచే ప్రజాస్వామ్య పద్ధతి ఉంది. చీల్చి చెండాడడానికి ఇది యుద్ధం కాదు, రాజరికం కాదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.